హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఆలు బజ్జీ. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఆలు బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 3 కప్పుల దాకా శనగపిండి తీసుకోండి. ఇప్పుడు ఆ శనగపిండిలో 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 2 చిటికెల వంట సోడా వేయండి. ఎక్కువగా వేస్తే బజ్జీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కారం 1.5 టీ స్పూన్. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టీ స్పూన్. అన్నీ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలపండి. శనగపిండి అక్కడక్కడ ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోండి. ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకొని ఆలూని స్లైసెస్గా కట్ చేసుకోండి. నూనె బాగా వేడయ్యాక ఇందులోకి 2 నుంచి 3 టీ స్పూన్ల నూనెను పిండిలో వేసి కలపండి. ఇలా వేడి నూనె పిండిలో వేసి కలపడం వలన బజ్జీలు ఇంకాస్త క్రిస్పీగా త్వరగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక బజ్జీలను వేసుకుందాం. ఇలా థిన్ స్లైస్గా కట్ చేసుకోండి ఆలూని. ఇప్పుడు పిండిలో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేస్తూ రండి. ఇప్పుడు అన్ని బజ్జీలు కాస్త కుక్ అయ్యాక అన్నీ తిప్పి వేసుకోండి. తిప్పి వేసుకుని ఆయిల్లో బబుల్స్ కాస్త తగ్గాక బజ్జీలు బాగా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు సర్వ్ చేసుకోండి. బజ్జీ ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసారు కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.